నమస్తే శనార్థి. అయితే ఆషాఢ మాసం అమావాస్య అయిపోతుంది, బోనాలు పెట్టుకోవాలన్నా వద్దా అంటే కొంతమందికి ఆషాఢంలో కుదరని వాళ్ళకి అంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అమ్మ. శ్రావణ మాసం చాలా ముఖ్యం అమ్మవార్లకి. శ్రావణ మాసం లోపల మీకు తెలుసు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు అమ్మవార్లకి మన తెలంగాణలో ఒక పొద్దు ఉంటారు. వెమ్లవాడ రాజన్నకి పూజలు చేస్తారు, కొమ్రెల్లి మల్లన్నకి బోనాలు చేస్తారు. ప్రతి ఒక్క అమ్మవారి గుడి శ్రావణ మాసంలో చాలా నిండుగా ఉంటుంది, కలకలలాడుతుంటుంది. శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, ఆదివారాలు. శ్రావణ మాసం అంటేనే అమ్మవారు, అమ్మవారు అంటేనే శ్రావణ మాసం. శివ శక్తులకు ఇద్దరికీ కూడా, అంటే శివుడికి అమ్మవారికి ఇద్దరికి కూడా శ్రావణ మాసం చాలా ముఖ్యమైనది, ఇష్టమైన మాసం. తెలంగాణ, యావత్ తెలంగాణలో 98% ఊర్లలో శ్రావణ మాసంలోనే బోనాలు జరుగుతాయి. పూర్వం వెనకట రాజుల కాలం నుంచి కూడా మన వేదాల ప్రకారం, పురాణాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం చూసుకుంటే కూడా శ్రావణ మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం. ఈ శ్రవణ నక్షత్రానికి చంద్రుడు చాలా దగ్గరగా ఉంటాడు పౌర్ణమి రోజు, కాబట్టి శ్రావణ మాసం అంటారు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు, శివుడి పూజలు బాగా చేసుకుంటారు. వెంబడవాడ రాజన్న కొలుపులు, బద్దిపోషమ్మ కొలుపులు బాగా చేసుకుంటారు. ముత్యాలమ్మకు, పోషమ్మకు, మాంకాలమ్మకు, మైసమ్మకు ఇట్లాంటి దేవతలకు లగ్గాలు చేసిన, పండుగలు చేసిన శ్రావణ మాసం శుక్రవారం చూసుకొని చేస్తారు. ఇవన్నీ శ్రావణ మాస విశిష్టత. మన తెలంగాణలో శ్రావణ మాస బోనాలకు ఉన్న విశిష్టత. మరి ఆషాఢంలో హైదరాబాద్లో ఎందుకు పెడతారు అంటే, నవాబుల కాలంలో వచ్చిన కొన్ని విపత్తుల కారణంగా అమ్మవారు ఇక్కడ ప్రజలను రక్షించింది, నవాబు కళలు కనబడ్డది. కాబట్టి ఆయన పెట్టిన పద్ధతి వాళ్ళు ఉన్నన్ని రోజులు అవి అవలంబించుకుంటూ ఆషాఢ మాసం లోపల ప్రతి సంవత్సరానికి ఒకసారి అదే సమయం లోపల జాతరలు చేయాలి. కాబట్టి అట్లా జాతరలు చేస్తూ వస్తుండ్రు. అదే పద్ధతి మన భాగ్యనగర వాసులం మనం పాటిస్తూ ఉన్నాం. అది మన అదృష్టంగా భావించవచ్చు. కాబట్టి ఇప్పుడు కొన్ని గుళ్ళల్లో, ఇప్పుడు వరంగల్ ఇటు సైడ్ పోతే వాళ్ళు కూడా శ్రావణం బందే ఆషాఢంలో బోనాలు పెడుతున్నారు. అది చాలా తప్పు. మీ పాత పద్ధతులు ఎట్లా ఉన్నాయో అట్లనే చేయండి. మన వరంగల్ భద్రకాళిలో కూడా, వరంగల్ భద్రకాళికి ఎప్పుడు శ్రావణ పౌర్ణమి తర్వాత బోనాల ఉత్సవాలు జరుగుతాయి. కానీ ఈసారి మాత్రం కొత్తగా ఆషాఢ మాసం లోపల బంగారు బోనం పెట్టి బోనాలు ఉత్సవం చేయాలి. అది చాలా నాకు బాధాకరం. నా ఫీలింగ్ నేను చెప్తున్నా. వెనకట నుంచి తరతరాల నుంచి వస్తున్న పద్ధతులను మార్చడానికి మనం అర్హులం కాదు, తప్పు. మన తెలంగాణలో కొన్ని పద్ధతులు, ఆచారాలు ఉన్నాయి, వాటికి మనం తలొచ్చి ఉండాలా. కాబట్టి హైదరాబాద్ అనేది మన కొన్ని జరిగిన విపత్తుల కారణంగా మనం ఆషాఢ మాసం అందరం శుభప్రదంగా ఉండాలి. హైదరాబాద్ భాగ్యనగరం అని ఆషాఢంలో చేసుకుంటాం. శ్రావణం మొత్తం అమ్మవారి పూజలకి అంకితం. కాబట్టి ప్రతి పల్లెటూర్లలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా శ్రావణ మాసంలో బోనాలు పెట్టుకుంటారు. సర్వేజన సుఖినో భవంతు.